జెలెన్స్కీ హీరోగా అమెరికా యూరోప్ నాయకులు తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దగ్గర ఒక 80 బిలియన్ అమెరికన్ డాలర్స్కు పైగా వీళ్ళు నష్టాల పాలయ్యారు. సో చాలరా బాబు అంటే ఇప్పుడు మీరు చాలామంది అడగొచ్చు, జెలెన్స్కీ హీరో ఏంటండి, అతను విలన్ కదా, మరి చాలామంది పుతిన్ని విలన్ అంటున్నారు కదా, కాబట్టి ఇతన్ని హీరోగా మీరు ఊహించారు అనుకోండి. అమెరికా వాడు అదే కదా అనుకున్నాడు, జెలెన్స్కీని హీరోగా ఈ సినిమా తీద్దాము అని అనుకున్నాడు. సో గత 3 ఏళ్ల నుంచి కూడా మీకు షూటింగ్ జరుగుతుంది, మీకు ఎన్నో లొకేషన్స్, టోటల్గా ఏంటి భారీ నష్టం. సో సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఎవరో ఆదరించలేదు. సో జెలెన్స్కీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సో ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారి సుపుత్రుడు ట్రంప్ జూనియర్ ఈయనేమంటున్నారు, అవునండి వీళ్ళు ఒక సినిమా తీశారు, సపోర్టింగ్ కాస్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా అయిపోయారు, మీకు ఇక ఎండ్ కార్డు వేసేయాలి, త్వరలోనే యుక్రెయిన్లో ఎలక్షన్స్ నిర్వహించాలి. ఇది ఎంత పెద్ద డ్రామా అంటే మీకు మార్షల్ లా ఉందండి యుక్రెయిన్లో. 2022 ఫిబ్రవరి నెల జెలెన్స్కీ మార్షల్ లా మీకు అప్లై అని చెప్పి ఇవాళ ఎవరైనా అడిగారంటే అయిపోయింది కదయ్యా, నీ టెన్యూర్ అయిపోయింది కదా, మళ్ళీ యుక్రెయిన్లో ఎలక్షన్స్ పెట్టాలి కదా, అది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అనండి, పార్లమెంటరీ ఎలక్షన్స్, అది ఎలా కుదురుతుంది, మార్షల్ లా కదా ఉంది, కుదరదంటే సేమ్ బంగ్లాదేశ్ లాగే సేమ్ జెలెన్స్కీ కూడా అంతే. ఇంకా పుతిన్ గారిని అడిగితే ఆయన కారులో కూర్చొని ఒక విలేకరి ఎలా ఎక్కాడో ఏమో తెలియదు, పుతిన్ గారిని అడుగుతున్నాడు, ఏమండి ఇవాళ డొనాల్డ్ ట్రంప్ వచ్చేసారు కదా, మరి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఏమవుతుంది, మీ ఆలోచనలు ఏంటి అంటే, ఈ యూరోప్ నాయకులు ఉన్నారు చూసారండి, వీళ్ళెవరికి కూడా డొనాల్డ్ ట్రంప్ అంటే నచ్చదు. ఎందుకు, అతని దేశం గురించే ఆలోచిస్తాడు. కానీ వీళ్ళకున్న ఆప్షన్స్ దారుణమైన ఆప్షన్స్. ఒకటి, యుక్రెయిన్కి వార్ ఫండింగ్ చెయ్యలేరు. సో వార్ ఫండింగ్ అని పేరు మీద వీళ్ళు చేస్తున్న అవినీతి అంతా కూడా బయటపడుతుంది. ఫైనల్గా వీళ్ళు జెలెన్స్కీకి గుడ్ బై చెప్పేసి అందరూ కూడా డొనాల్డ్ ట్రంప్ ఇంటికి వెళతారు, ఆయన పాదాలకు నమస్కారం పెట్టి మీకు ఆయన పెంపుడు కుక్కల్లాగా తోక ఆడిస్తూ ఉంటారు. ఇదే జరగబోతుందని స్వయంగా వ్లాదిమిర్ పుతిన్ వీడియో కూడా ఉందండి, మీరు చూడొచ్చు. అంటే ఆయనకు యూరోప్ యూనియన్ యూరోప్ నాయకుల పట్ల ఉన్న గౌరవం చూడండి. ఒక్కడు కూడా మీకు ఏ రకమైన ఎథికల్ వాల్యూస్ లేనివాడు, మొరాలిటీ లేనివాడు. ఇంతంత పెద్ద యుద్ధము వీళ్ళు చేయించి సాధించిందేంటి? మీరు నాటో అన్నారు, మీకు జెలెన్స్కీకి సపోర్ట్ అన్నారు, ఇంతంత డబ్బులు పెట్టారు, ఏంటి మీరు అచీవ్ చేసింది? నథింగ్. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇవాళ 60 లక్షల మంది యుక్రెయిన్ ప్రజలు ఆ దేశాన్ని విడిచిపెట్టి పారిపోయారు. కొంతమంది పోలాండ్ అనండి, బల్గేరియా అనండి, అలాగే మీకు స్వీడన్, స్విట్జర్లాండ్, ఇలాగా ఎక్కడెక్కడికో పారిపోయారు. వాళ్ళ ఇళ్ళేంటి, ఆస్తులేంటి, వాళ్ళ పిల్లల చదువులేంటి, ఏమైపోతుంది ఎవరి వల్ల? ఇదంతా కూడా జెలెన్స్కీ అమెరికా వీళ్ళు చేసిన వెధవ పనులు. సో అలాంటిది 60 లక్షల మంది పారిపోయారు అంటే ఇంకో 40 లక్షల మంది మిస్సింగ్ అండి, డిస్ప్లేస్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. అంటే ఏకంగా 1 కోటి మంది ఈ యుద్ధము వల్ల నష్టపోయారు. ఎవరి వల్ల? పుతిన్ అంటారు. ఇప్పుడు పుతిన్ గారు సింపుల్గా చెప్తున్నారు, ఈ యుద్ధము టైంలోనే నేను రష్యాలో ఎన్నికలు నిర్వహించాను, 87% మంది ప్రజలు నాకు సపోర్ట్గా ఉన్నారు, అలాగే నేను గెలిచాను. మరి ఈ పని జెలెన్స్కీ చెయ్యొచ్చు కదా. వాడికి నమ్మకమే లేదు. మీకు డొనాల్డ్ ట్రంప్ భాషలో చెప్పాలంటే ముందు ఈ జెలెన్స్కీని తన్ని తగలెయ్యాలి, వీడి వల్లే ఇంత జరిగింది. క్లియర్గా చెప్తున్నారు, జెలెన్స్కీ యూ గెట్ అవుట్. ఇదే మీకు యుక్రెయిన్ ప్రజలు కూడా, ఇప్పుడు మన విద్యార్థులు తీసుకోండి, ఎంతమంది యుక్రెయిన్లో వెళ్ళి మెడికల్ సీటు సంపాదించి, అడ్మిషన్ సంపాదించి చదువుకోవడానికి వెళ్ళారు, చాలా బాగుంటుంది ఉన్నత చదువులు అనుకున్నారు. ఇవాళ వీళ్ళందరూ కూడా భారత్కి తిరిగి వచ్చేసారు. మళ్ళీ యుక్రెయిన్ వెళ్ళాలా, యుద్ధము కదా. కీవ్ లాంటి ముఖ్యమైన నగరాలంతా కూడా ఇవాళ శిథిలావస్థలో ఉన్నప్పుడు మీరు ఎలా వెళతారో, అక్కడ ఎలా చదువుకుంటారు? కానీ మీరు గమనించారనుకోండి, ప్రజలు వ్లాదిమిర్ పుతిన్నో రష్యానో తప్పు పట్టడం లేదండి. జెలెన్స్కీ వల్లే ఇలా జరిగింది, శుభ్రంగా ఉన్న దేశాన్ని ఇలా చేసి పడేశాడు. ఇవాళ ఎన్నికలు నిర్వహిస్తే జెలెన్స్కీకి ఎవ్వరూ కూడా ఓట్లు వెయ్యరు. 2024లో అతనికి పాపులారిటీ, అతనికి మీకు సపోర్ట్ ఎలా ఉందంటే 28% మాత్రమే.
పుతిన్ గారికి అక్కడ 87% అంటే ఇతనికి సపోర్ట్ ఎంత 28% మాత్రమే. కాబట్టే ఎన్నికలు అనేది నిర్వహించడం లేదు. సో జో బైడెన్కి ఆల్రెడీ చెప్పేశాడు, ఇక్కడ మార్షల్ లా ఉందండి, మనం ఎన్నికలు నిర్వహించలేము, చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు మనం ఎలక్షన్స్ అన్నాం అనుకోండి, రష్యా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. మీకు వ్లాదిమిర్ పుతిన్ మీకు తెలుసు కదా, ఏదో ఒక ట్రిక్ చేసి వేరే ఎవరినో మీకు యుక్రెయిన్ ప్రెసిడెంట్ చేస్తాడు. అప్పుడు మనం అనుకుంటున్న ప్లానింగ్ అంతా కూడా వేస్ట్ అయిపోద్ది. మీ కుమారుడు హంటర్ బైడెన్, నేను ఎన్నో పెట్టుబడులు పెట్టాం యుక్రెయిన్లో, ఇదంతా టోటల్గా మీకు వేస్ట్, చాలా పెద్ద నష్టము, వద్దు అంటే జో బైడెన్ కూడా ఎస్ కరెక్ట్, మనము యుక్రెయిన్లో ఎన్నికలు నిర్వహించకూడదు. కానీ ఇవాళ ఎవరు వచ్చారు? డొనాల్డ్ ట్రంప్. ప్రపంచాన్నే నేను క్లియర్ చేస్తాను, ఎక్కడికెక్కడ సమస్యలు ఉన్నాయో దాన్నంతా క్లియరప్ చేస్తాను అని ఈయన డొనాల్డ్ ట్రంప్ కూర్చొని ఉన్నాడు. మీకు కెయిత్ కెల్లాగ్ అంటారండి, ఇతను డొనాల్డ్ ట్రంప్ గారి స్పెషల్ ఆన్వాయ్. ఎవరికి? రష్యాకు, యుక్రెయిన్కి. క్లియర్గా జెలెన్స్కీకి చెప్పాడు, మేము సీజ్ ఫైర్ ఏర్పాటు చేస్తున్నాం, మీకు డొనాల్డ్ ట్రంప్ గారు వ్లాదిమిర్ పుతిన్ గారు కలుస్తారు, మాట్లాడతారు, ఈ యుద్ధాన్ని ఆపేస్తారు. కానీ నువ్వు ఏం చెయ్యాలి? ఇమీడియట్గా అక్కడ ఎలక్షన్స్ నిర్వహించాలి. ఒక కొత్త అడ్మినిస్ట్రేషన్ మేము చూడాలి అనుకున్నాం. ఒకవేళ నువ్వు గెలిచేవా, నువ్వే రష్యాతో నెగోషియేట్ చేయి, మాకు ఇబ్బంది లేదు. ఫైనల్గా డెమోక్రసీ ఉండాలి, ప్రజాస్వామ్య వ్యవస్థ అక్కడ ఉండాలి. నువ్వు ఎన్నికలు నిర్వహిస్తావా చస్తావా అని చెప్పి మీకు కెయిత్ కెల్లాగ్ ఒక వార్నింగ్ ఇచ్చారు. రష్యాతో అన్నారా, మేము ఎప్పుడూ రెడీ. డొనాల్డ్ ట్రంప్ గారు ఏ టైంలో అపాయింట్మెంట్ ఇచ్చినా నన్ను అమెరికా రమ్మంటారా లేదా మీరు రష్యా వస్తారా, రండి ఇక్కడ మాట్లాడదాము. ఇలాగ ఎన్నోసార్లు నేను ఆఫర్ ఇచ్చాను, యుద్ధము చెయ్యాలన్న ఉద్దేశం నాకు ఎప్పుడూ లేదు, మీరు మమ్మల్ని రెచ్చగొట్టారు. సో దాని పర్యవసానం కాన్సిక్వెన్సెస్ ఇవాళ మీరు చూశారు. మా వైపు ఏ ప్రాబ్లం లేదు, రష్యా ప్రజలు మా వైపే ఉన్నారు, నన్ను సపోర్ట్ చేస్తున్నారు. ఈ పరిస్థితి అక్కడ యుక్రెయిన్లో లేదు. ముందు సీజ్ ఫైర్ అని చెప్పండి, తరువాత యుక్రెయిన్లో ఎలక్షన్స్ నిర్వహించండి అంటే ఇక్కడ ఆలోచించారనుకోండి పుతిన్ యొక్క స్ట్రాటజీ. అతను ఏ భూభాగాన్ని పొందాలో ఆల్రెడీ క్లియర్గా రష్యా సైనికులు అక్కడ ఉన్నారు, ఎవ్వరు కదపలేరు. డొనాల్డ్ ట్రంప్ కూడా దానికోసం ఏం మాట్లాడు, ఎందుకంటే ఆయనకు అవసరమే లేదు, ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా, వదిలే. నీ దగ్గర ఎంత దేశం ఉంది, ప్రజల సపోర్ట్ ఎంత ఉంది, దానిని చూసుకో, అంతే తప్ప నువ్వు ఈ ట్రిక్కులు చెయ్యకు. ఈ ఏమంటారు జిత్తుల మారితనం. జో బైడెన్ అలాంటి వాడే, నువ్వు కూడా అలాంటి వాళ్ళే. ఇద్దరూ కలిసి నా ముందు ఇలాంటి నాటకాలు ఆడకండి, మీ సినిమా ఎప్పుడో అయిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయ్యింది. కాబట్టి నేను చెప్పింది విను, ముందు సీజ్ ఫైర్, తర్వాత ఎన్నికలు. నీ సినిమా ఇవాళ ఎవరు చూడడానికి ఇష్టపడడం లేదు. నీ యుక్రెయిన్ ప్రజలు అను, అమెరికాలో ఉండేవాళ్ళను ఎవరు నిన్ను ఇవాళ సపోర్ట్ చేయరు. బిగినింగ్లో ఎంతలా సపోర్ట్ చేశారండి, ఎంతంత ఆయుధాలు ఎంతంత డబ్బు జెలెన్స్కీకి ఇచ్చి మొత్తము పాడు చేశారు. ఇవాళ ట్రంప్ గారు వచ్చి ₹1 ఎవరికి ఇవ్వను, మర్యాదగా మళ్ళీ ఎన్నికలు డెమోక్రటిక్ ప్రాసెస్లో మీ దేశాలను నడిపించండి. అది యుక్రెయిన్ అయినా, బంగ్లాదేశ్ అయినా, పాకిస్తాన్, ఎవరైనా సరే. పాకిస్తాన్ అన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ని బయటికి తేయడానికి మీకు సర్వము సిద్ధమండి. ఎందుకంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఏ రోజు ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోలేదు. కాబట్టి ఇమ్రాన్ ఖానే కరెక్ట్ అయిన పాకిస్తాన్ నేత అని మనము భావిస్తున్నాము, డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. సరిగ్గా బంగ్లాదేశ్, యుక్రెయిన్లో కూడా ఇదే జరగబోతుంది, ఇదైతే వాస్తవము. మరి యుక్రెయిన్లో ఎప్పుడు ఎన్నికలు, ఎప్పుడు యుద్ధం ఆగిపోతుంది? నెల రోజుల్లో ఇది జరగబోతున్నట్టుగా పుతిన్ చెప్తున్నారు, ట్రంప్ చెప్తున్నారు. మరి ఇది వాస్తవమా? జెలెన్స్కీ మళ్ళీ యుక్రెయిన్లో ఎన్నికలు నిర్వహిస్తాడా? సో ఒక్కసారి చూద్దాము. మరి దీని మీద అసలు మీ స్పందన ఎలా ఉందో ఒక్కసారి తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.